వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అంటూ కూడా మరి ఎదురు చూస్తున్న బాలీవుడ్కి మరి చాన్నాళ్ళ తర్వాత ఒక మంచి హిట్ అనేది కూడా దొరికింది. అది కూడా చావా మూవీతో. మరి దేశభక్తితో కూడుకున్న ఆ మూవీ ప్రజెంట్ అయితే ఇప్పుడు రికార్డులు కొల్లగొడుతూ ఉంది. మరి పాత వైభవం వచ్చేసిందని కూడా మొత్తం బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటున్నట్టు కూడా అనిపిస్తుంది. మరి ఈ మూవీ గురించి అండ్ బాలీవుడ్ రీసెంట్ టైమ్స్లో ఎదుర్కొన్న మరి ఆ ఫ్లాప్స్ నుంచి కూడా బయటపడిందా ఈ మూవీ ద్వారా, మరి ఈ యొక్క కంటిన్యూ అవుతుందా అనే దాని గురించి కూడా మనతో పాటు మాట్లాడడానికి మరి సీనియర్ ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయిన మరి భరద్వాజ్ గారు ఉన్నారు. మరి సార్ నేడు తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, మరి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ చావా, అవును, అది కూడా పుష్ప కోసం కొంచెం ఎదురు చూసి మరి పుష్ప కోసం త్యాగం చేసి ఆ ప్లేస్ని ఈ ఇయర్ వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అనేది కూడా కొట్టేశారు. అవును, రికార్డులు కూడా కొల్లగొడుతూ ఉన్నారు. మరి ఈ హిట్తో మరి పాత వైభవం అనేది కూడా బాలీవుడ్కి వచ్చిందా, రాలేదా? బాలీవుడ్ తన పాత వైభవం సాధించడానికి ఇంకా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే సిప్పి, మన్మోహన్ దేశాయి లాంటి డైరెక్టర్లు కావాలి ఇప్పుడు బాలీవుడ్కి. వాళ్ళు లేకపోవడం వలన జరుగుతున్నటువంటి అనేక నష్టాలను చూస్తున్నారు వాళ్ళు. అంటే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలని ప్రాంతీయ భాషల్లో రీమేక్ చేయటం అనేది జరిగేది. ఏది ప్రాంతీయ భాషల్లో ఉండేటువంటి పెద్ద హీరోలు అందరూ కూడా బాలీవుడ్లో వచ్చే సినిమాల కోసం వెయిట్ చేసేవారు. వెయిట్ చేసి ఆ సినిమాని రీమేక్ చేయడం ద్వారానే పెద్ద హిట్లు కొట్టారు అందరూ. ఎన్టీ రామారావు గారు వరుసగా బాలీవుడ్లో వచ్చిన సినిమాలన్నీ రీమేక్ చేశాడు ఆయన. ఏది నిప్పులాంటి మనిషి రీమేకే, అన్నదమ్ముల అనుబంధం రీమేకే, నేరం నాది కాదు ఆకలిది రీమేకే, లాయర్ విశ్వనాథ్ రీమేకే. ఇలా వరుస రీమేకులు. అక్కడ ఏదైనా హిట్ అయితే ఇక్కడ తీసుకొచ్చి వేసేవాళ్ళు అంతే. యుగంధర్ డాన్ సినిమా రీమేక్. ఇలా అంటే జంజీర్ సినిమాలో యాక్ట్ చేసే నాటికి అమితాబ్ వయసుకి, ఇక్కడ నిప్పులాంటి మనిషిలో యాక్ట్ చేసే టైంకి ఎన్టీఆర్ గారి వయసుకి దాదాపు 20 ఏళ్ళు తేడా ఉంది. అయినప్పటికీ ఆయన చేస్తాడు. ఇక్కడ హిట్ అవగానే నిప్పులాంటి మనిషి అంటే జంజీర్ రీమేక్ తెలుగులో హిట్ అవగానే ఎంజీఆర్ గారు రీమేక్ చేశాడు అక్కడ తమిళ్లో. ఇది నడిచేది. ఈ ధోరణి నుంచి ఇప్పుడు ప్రాంతీయ భాషా చిత్రాలు బాలీవుడ్ని కమాండ్ చేయటం మొదలైపోయి ఇది బాహుబలితో వీళ్ళు అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ రికార్డులు కొట్టడం అనే ప్రక్రియ మొదలైపోయింది. ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డు కొట్టడం ఎవరి వల్ల సాధ్యం కానటువంటి ఒక పరిస్థితి. పుష్ప 2 దాన్ని రీచ్ అయిందని చెప్తున్నారు. దాని మీద రకరకాల గందరగోళాలు ఉన్నప్పటికీ కొట్టేసింది అనే మాటని మనం ప్రస్తుతానికి నమ్ముదాం. ఇప్పుడు పుష్ప 2 రికార్డుల్ని చావా కొడుతుందా లేదా అనేది చర్చ. ఈ సినిమా ఊపు అయితే కనిపిస్తోంది. అంటే ఈ సినిమా వర్కౌట్ అయింది అంటే చివరికి వీళ్ళు కూడా అదే ఫార్ములా, సౌత్ ఫార్ములానే ఫాలో అవుతున్నారా అనేది ఇప్పుడు ఇంకో సందేహం. ఈ సినిమా సక్సెస్ తర్వాత సౌత్ ఫార్ములా ఏంటంటే కొంచెం దేశభక్తి, కొంచెం ముస్లిం వ్యతిరేకత, ఇవి వర్కౌట్ అవుతాయి అనేటువంటి ఒక ఫార్ములా డిజైన్ చేసుకున్నారు. ఆ ఫార్ములాలో వచ్చిన సినిమాయే తండేల్ కూడా. అంటే పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలంటే ఈ కంటెంట్ ఉండాలి, ఈ ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పి ఒక ఫార్ములా ఫిక్స్ చేశారు మనవాళ్ళు. ఈ ఫార్ములాలోనే వెళ్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ అనగానే ఈ ఎలిమెంట్స్ ఉండాలి అనుకుంటున్నారు. ఈ ఎలిమెంట్స్ లేకుండా పాత రోజుల్లో బాలీవుడ్ వాళ్ళు ఏ మ్యాజిక్ చేసి పెద్ద పెద్ద విజయాలు సాధించారో ఆ మ్యాజిక్ మీద ఆధారపడి సినిమా సక్సెస్ చేసుకున్నవాడు సుకుమార్. పుష్పలో ఇవేవీ లేవు, ఈ ఎలిమెంట్స్ ఏవీ లేవు. దానిలో యాక్షన్ సినిమా అంతే. దీవార్ సినిమానే పుష్ప, అంతకుమించి ఏమీ లేదు. అంటే దీవార్లో కూలీ అతను అమితాబ్, కూలీ నుంచి డాన్ అవుతాడు. అదే లైన్, డిఫరెంట్ ఇంకొక ఏరియాలో చెప్పాడు ఈయన. ఆయన పోర్ట్లో చెప్తే ఈయనేమో ఫారెస్ట్లో చెప్పాడు. కథ అదే. నిప్పులాంటి మనిషే పుష్ప కూడా. కాబట్టి బాలీవుడ్ ఫార్ములాలో సినిమా తీసి బాలీవుడ్లో పెద్ద హిట్ కొట్టడం అనేది సుకుమార్ వల్ల అయింది. రాజమౌళి ఇంకొక డిఫరెంట్ ఏరియాతో వెళ్ళాడు. అంటే
ఒక జానపద కథ చెప్పడం ద్వారా ఆడియన్స్ని అద్భుత రసంలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళని మెస్మరైజ్ చేసి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి బ్రాండ్తో హిట్ కొట్టాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో 2 సార్లు విజయం సాధించాడు ఆయన. ఏది బాహుబలి, తర్వాత వచ్చినటువంటి RRR కూడా. ఆయన ఇప్పటికీ దాన్నే నమ్ముకున్నాడు. ఆయన చేయబోతున్నటువంటి సినిమా కూడా అదే, మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కూడా అదే. సో అదొక ఫార్ములా. ఈ రెండూ కాకుండా బాలీవుడ్ నుంచి వచ్చినటువంటి పెద్ద హిట్ సినిమా ఒకటి ఉంది. ఆ మధ్య తక్కువ డబ్బులతో తీసి పెద్ద హిట్ కొట్టారు, కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీలతో ఒక ఫార్ములా డిజైన్ అయింది. ఆ ఫార్ములాని నమ్ముకునే ఇప్పుడు సౌత్ నుంచి సినిమాలు వెళ్తున్నాయి. ఈ సౌత్ నుంచి వెళ్ళి హిట్టులు కొడుతున్నటువంటి సినిమాలు ఇంక్లూడింగ్ అంటే రాజమౌళి గారు చేసినటువంటి RRRలో కూడా ఈ ఫార్ములా కొంత ఉంది. ఒక రకంగా అది రామాంజనేయ విజయం. ఆ కథ రామ్ చరణ్ రాముడు, ఎన్టీఆర్ ఆంజనేయుడు భుజాల మీద కూర్చుని రాముడు బాణాలు వేసి విజయం సాధించటమే సినిమా. సో అక్కడ శత్రువుగా ఎవరిని చూపించారు? బ్రిటిష్ వాడిని చూపించారు. వర్కౌట్ అయిపోయింది. రామాంజనేయ విజయం పేరుతో వాళ్ళు హిట్ కొట్టాడు ఆయన. రాముడు జై శ్రీరామ్ నినాదంతో అది సినిమా వర్కౌట్ అయిపోయింది. సో ఇదంతా చూసి చివరికి ఇలా లాభం లేదంటే సౌత్ ఇండియన్ సినిమాలో కథ ఉంటుందని ఆ మధ్య అనుపమ్ ఖేర్ అన్నాడు. అనుపమ్ ఖేర్ దేన్ని కథ అనుకుంటున్నాడు అనేది, అంటే ఆ సినిమాలో ఉన్నాడు ఆయన. ఏ సినిమాలో? కాశ్మీర్ ఫైల్స్లో ఉన్నాడు. ఏంటి ఉంది కాశ్మీర్ ఫైల్స్లో అంటే, అగ్నిహోత్రి ఏం తీశాడు ఆ సినిమాలో? వివేక్ అగ్నిహోత్రి టోటల్ సినిమాలో కొంతమంది ముస్లింలు ఒక హిందూ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి అక్కడ అమ్మాయిలను రేప్ చేయటం, అక్కడ మిగిలిన వాళ్ళని చంపేయటం, ఇదే స్టోరీ. ఒక 3 ఇన్సిడెంట్లు చెప్పేసి ముగిస్తాడు సినిమాని. ఈ 3 రియల్ ఇన్సిడెంట్లు అంటాడు ఆయన. అది కూడా సౌత్ ప్రొడ్యూసర్ చేసింది. చాలా పెద్ద హిట్ కొట్టింది ఆ సినిమా. సో ఇది ఒక ఫార్ములాగా మారిపోయి కథ అంటే హిందుత్వానే కథ అనే వాతావరణం తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఈ సినిమా వెళ్ళింది. ఆ మధ్యకాలంలో షారూఖ్ ఖాన్ గారి సినిమా ఒకటి చూసాం మనం. ఏది ఆయన పెద్ద హిట్ కొట్టినటువంటి సినిమా పఠాన్. దానిలో కూడా ఇదే ఆర్టికల్ 370 గొడవ. ఆర్టికల్ 370 మీద పాకిస్తాన్ రియాక్షన్స్ని అడ్డుకోవటానికి భారత్ నుంచి వెళ్ళేటువంటి మిషన్. సో షారూఖ్ ఖాన్కి కూడా తప్పలేదు. దేశభక్తి అనకపోతే షారూఖ్ ఖాన్కి కూడా సినిమా బతికే పరిస్థితి లేదు అన్నారు ఆ రోజున. ఇప్పుడు అదే మాట మళ్ళీ ఇప్పుడు వినిపిస్తోంది. ఏది చావా హిట్టు సందర్భంగా అనుపమ్ ఖేర్ అన్నట్టు ఈ సినిమాలో కూడా కథ ఉంది అంటున్నారు. ఆ కథ ఏంటంటే ఇదే, అంటే ఔరంగజేబుని విలను, సంభాజీ హీరో. ఇది కథ వర్కౌట్ అయిపోయింది అంటున్నారు. కానీ నిజానికి అదొక ఎలిమెంటే కాదు ఈ సినిమాలో. ఈ యాక్షన్ ఎపిసోడ్ అంతా చాలా థ్రిల్లింగ్గా షూట్ చేశారు. దాంతోపాటు దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి లెవెల్లో ఎమోషన్స్ నడిపారు. పాత్రల మధ్య భావోద్వేగాలు అనేవి విపరీతంగా వర్కౌట్ అయినాయి ఈ సినిమాలో. అందుకని ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి ఇప్పుడు బిగ్ కలెక్షన్స్ దిశగా పెడుతోంది అది. ఈ ఊపు ఎక్కడి దాకా కొనసాగుతుంది, అది పుష్పాన్ని బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. అంటే బాలీవుడ్ అనేటప్పటికీ మనకు యూజువల్గా కొన్ని సంవత్సరాల క్రితం వరకు లవ్ స్టోరీ, ఏదో ఫారెన్లో షూట్ చేసుకొని రావడాలు, సో ఏదో హైఫై ఆ టైప్ ఆఫ్ కల్చర్ని చూపించే ఆ ధోరణి అనేది కూడా ఉంది. ఇప్పుడు ఈ మూవీస్ హిట్ ద్వారా కూడా వాళ్ళ ఒక థింకింగ్ అనేది కూడా, మేకర్స్ థింకింగ్ అనేది కూడా మారుతుంది అనుకోవచ్చు. లేదు, ఇదొక ఫార్ములా సినిమా అంతే. ఇదొక ఫార్ములా సినిమా. ఒరిజినల్గా యాక్షన్ సినిమాలు తీయటంలో వాళ్ళకు ఒక ప్రావీణ్యత ఉంది మొదటి నుంచి. ఎందుకు బాలీవుడ్ సినిమాలు స్పెషల్గా ఉండేవంటే వాళ్ళది జాతీయ మార్కెట్ కాబట్టి. జాతీయ మార్కెట్ ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద 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 ఊహలు చేసేవాళ్ళు, పెద్ద కథలు డిజైన్ చేసేవాళ్ళు. అందుకని ఆ సినిమాలు ప్రత్యేకంగా ఉండేవి. అలాగే విదేశీ మార్కెట్ కూడా ఉంది దానికి. గ్లోబల్ మార్కెట్ ఆల్రెడీ హిందీ సినిమాకు ఉంది మొదటి నుంచి, కొత్తగా కాదు. ఇదేంటంటే మనకి లిమిటెడ్ సినిమా.
లిమిటెడ్ మార్కెట్. అందుకని ఎప్పుడైతే మార్కెట్ తక్కువ ఉంటుందో బడ్జెట్ కూడా తక్కువే ఉంటుంది. ఓకే. కాబట్టి మనం ఇక్కడ ఖర్చు పెట్టి సినిమాలు తీయలేం కనుక మన కథలు మనకు ఉంటాయి, మన వ్యతలు మనకు ఉంటాయి అన్నట్టుగా అలాంటి సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మార్కెట్ వేటలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కన్నడ నుంచి సినిమాలు వస్తున్నాయి కదా, పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. మార్కెట్ వేట మొదలైపోయింది. ఈ ఇండస్ట్రీ ఇంతవరకే లిమిటేషన్ అనుకోవడం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెట్ అడ్డుగోడల్ని బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. ఈ వీళ్ళు ఎలాగైతే పైకి ఎక్స్పాండ్ అవుతున్నారు, పైనుంచి కిందకి ఎక్స్పాండ్ అవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు కూడా లోకల్ మార్కెట్లను పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలు కూడా లోకల్ మార్కెట్లను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ సంస్కృతి అనేది కూడా చాలా సంవత్సరాల నుంచి అనేది కూడా ఉంది కదా గురు. ఇది బాహుబలి తర్వాత మొదలైంది ఇటు నుంచి అటువైపుకి వెళ్ళటం. అంటే ఈ హాలీవుడ్ మూవీస్ కానీ ఇటు లోకల్గా పట్టడం, అంటే లోకల్గా రావడానికి సంబంధించి వాళ్ళు ఒక టైంలో ఈ ఇంగ్లీష్ సినిమా అంటే మామూలుగా ఇక్కడ రిలీజ్ అయ్యేది ఒక లిమిటెడ్ సర్కిల్ వెళ్ళి ఆ సినిమా చూసేవాళ్ళు, అంతవరకే ఉండేది అది. బాలీవుడ్ సినిమా, హిందీ సినిమా ఇక్కడ రిలీజ్ అయ్యేది, కానీ దానికి ఒక ఆడియన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చూసేవాళ్ళు. మిగిలిన జనాలు ఆ సినిమా జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఓకే. కోర్ తెలుగు ఆడియన్స్ ఆ సినిమా జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. అందుకని కాన్ఫిడెంట్గా ఆ సినిమాని పెద్ద హీరోలు రీమేక్ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు రీమేక్ అనే కల్చర్ పోయింది. ఇప్పుడు మీరు ఒక సినిమాని రీమేక్ చేస్తున్నారు అనే మాట అనౌన్స్మెంట్ రాగానే దాని ఒరిజినల్ కంటెంట్ ఎక్కడో దొరుకుతుంది. ఆ రోజుల్లో అలా దొరికేది కాదు. మేము ఫలానా సినిమాని రీమేక్ చేస్తున్నాం అని చెప్తే ఆ సినిమా వెంటనే అవైలబుల్గా ఉండేది కాదు. అందుకని సరే ఆ సినిమా చూడని వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి కనెక్ట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు చెప్పగానే వెంటనే ఆ సినిమా చూసేసి రెడీగా ఉంటున్నారు ఆడియన్స్ రివ్యూల కోసం. వీళ్ళు ఫస్ట్ లుక్ రివీల్ చేయగానే ఈ లుక్ అలా లేదు అని చెప్పి తగులుకుంటున్నారు. అంటే ఒకవేళ రీమేకులు చేసినా కానీ ఆ నెగిటివిటీ అనేతోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళ పబ్లిసిటీ అనేది కూడా. నెగిటివిటీతో పబ్లిసిటీ మొదలవుతుంది అనుకుంటున్నారు, కానీ బ్యాడ్ అయిపోతుంది సినిమా. బ్యాడ్ అయిపోవడం వలన రీమేక్ చేసే పరిస్థితి లేదు. చిరంజీవి గారు ఆ రీమేక్లు ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు కదా. ఇప్పుడు ఎవరైనా ఒరిజినల్ కంటెంట్తో వెళ్ళక తప్పని పరిస్థితి ఉంది. ఈ ఒరిజినల్ కంటెంట్ పెద్ద మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దానిలో మినిమం గ్యారంటీ చూసుకుని వెళ్తున్నారు. ఆ మినిమం గ్యారంటీగా వీళ్ళు అనుకుంటున్నటువంటిది దేశభక్తి. ఆ దేశభక్తే కథ అంటున్నాడు ఆయన, అనుపమ్ ఖేర్. దేశభక్తి అంటే ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారకూడదు, కానీ వీళ్ళు మారుస్తున్నారు. తండేల్ సబ్జెక్టు ఎందుకు అరవింద్ గారికి కనెక్ట్ అయింది? అందులో పాకిస్తాన్ జైలు ఉంది కాబట్టి. శ్రీలంక జైలు ఉంటే ఆ సినిమా చేసేవాడు కాదు ఆయన. అదే నాగ చైతన్య క్యారెక్టరు శ్రీలంక జైలుకో, అమెరికా జైలుకో, లండన్ జైలుకో పెడితే ఆయన పట్టించుకునేవాడు కాదు. పాకిస్తాన్ జైలుకు వెళ్ళటం అనేది అక్కడ కనెక్టింగ్ పాయింట్. దాన్ని పట్టుకుని సినిమా తీసాడు ఆయన. అదే పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ కూడా, ఇక్కడ ఔరంగజేబు వెళ్ళను కాబట్టి ఇది వర్కౌట్ అయిపోతుందనే కాన్ఫిడెన్స్. ఇది ఒక జస్ట్ మినిమం గ్యారంటీ కోసం పెట్టుకున్నది. మిగిలిన ఎమోషన్స్ అన్నీ డైరెక్టర్ వర్కౌట్ చేశాడు. ఓకే. కానీ ఇందులో కూడా ఇంకొక విషయం అనేది కూడా మాట్లాడుకోవాలి. సో ప్రజెంట్ ఎవరైనా గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఉన్నారు అంటే అది రష్మిక మందాన. సో ఆవిడ లక్ ఫ్యాక్టర్ అనేది కూడా కలిసి వచ్చిందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సౌత్ ఇండియన్ ఆలోచన విధానం, సౌత్ ఇండియన్ ఫిలిం మేకర్స్ వ్యక్తం చేస్తున్నటువంటి ఆలోచన విధానమే ఆ సినిమాకి పునాది అనుకుంటే. ఓకే. ఇంకొకటి సౌత్ ఇండియన్ హీరోయిన్ రష్మిక ఉండటం వలన సక్సెస్ అనటం. ఇది కూడా అంటే అతను 2 ఎలిమెంట్స్ పెట్టుకుని మూడోది తన వంతు కృషి తాను చేశాడు. ఈ సినిమాని నిలబెట్టింది ప్రధానంగా యాక్షన్ ఎపిసోడ్స్. యాక్షన్ ఎపిసోడ్ని సస్టైన్ చేసే పద్ధతిలో క్యారెక్టర్ల మధ్య భావోద్వేగాలను నడిపాడు డైరెక్టర్. అవి రెండూ కలిసి సినిమాని నిలబెట్టినాయి. ఇంతకు ముందు వరకు బాలీవుడ్కు ఉన్నటువంటి క్రేజ్ అదే. యాక్షన్ ఎపిసోడ్ చాలా బిగ్ లెవెల్లో వెళ్తారు వాళ్ళు అని. ఇప్పుడు బాహుబలి సినిమా వచ్చిన తర్వాత బ్రహ్మాస్త్ర అని ఒక ప్రయోగం చేశారు వాళ్ళు. అది వికటించింది. అది వికటించడానికి కారణం ఏంటంటే
దానిలో పాత బాలీవుడ్ సినిమాల గ్రేస్ కనబడలేదు. ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో దేశభక్తి ఈ లైన్స్లో వెళ్ళినప్పటికీ పాత బాలీవుడ్ గ్రేస్ కనిపించింది దానిలో. ఓకే. అందుకని జనాలు చూస్తున్నారు దాన్ని. సౌత్ ఇండియన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతున్నారు దానికి. అందుకని పాన్ ఇండియా లెవెల్లో వసూళ్ళు బాగున్నాయి ఆ సినిమాకి. దాంతోపాటు రష్మిక, ఇప్పుడు రష్మిక టోటల్గా అంటే నేషనల్ క్రష్ అనేసారు కదా ఆల్రెడీ. అది మరోసారి ప్రూవ్ చేసుకుంది ఆవిడ. యానిమల్ తర్వాత పుష్ప 2 అంటే మార్కెట్ను కొడుతున్న ప్రతి సినిమాలోనూ తను హీరోయిన్గా ఉంది. తన ఫీమేల్ లీడ్లో ఉన్న ప్రతి సినిమా కూడా రికార్డుల వేటలో నిలబడుతోంది. అది ఒక అచీవ్మెంటే. తను చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా అలాగే ఉన్నాయి లైనప్. అందుకని ఇది రష్మిక హిట్ అని కూడా అనుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకే. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫార్ములా తప్ప గతి లేదు బాలీవుడ్కి అనేస్తున్నారు ఇక్కడ. ఆల్రెడీ రివ్యూవర్స్ ఆ మాట మాట్లాడేస్తున్నారు. అలాగంటే తండేలు కూడా ఎరగొట్టేయాలి కదా. అది ఒక మేరకే నడిచింది. ఇక్కడ వీళ్ళు నెంబర్స్ మాట్లాడుతున్నారు కానీ దాని పెర్ఫార్మెన్స్ లిమిటెడ్గానే ఉంది. దానికి రకరకాల రీజన్స్ చెప్తున్నారు అనుకోండి వీళ్ళు. కానీ ఈ సినిమా కనెక్ట్ కావడానికి కేవలం ఆ ఎలిమెంట్ మాత్రమే కాదు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఏఎం రత్నం గారికి మూడు వచ్చి ఉండాలి. ఎందుకంటే అది కూడా హరిహర వీరమల్లు కూడా ఇదే లైన్లో ఉన్న సినిమానే. ఇది కూడా ఔరంగజేబ్ మీద యుద్ధమే. కాబట్టి ఇదే లైనప్లో కనుక ఆయన అనుకున్నటువంటి డేట్ మార్చి ఎండింగ్ అనుకుంటున్నాడు. మార్చి 28 అనేది అనౌన్స్ చేశాడు ఆయన. సో మార్చి 28కి ఇది కొంత ఊపు తగ్గుతుంది. ఆ టైంకి దాన్ని లైన్లో పెట్టేస్తే ఈ మూడ్ క్యారీ అవుతుంది. ఓకే. ఈ మూడ్ క్యారీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆయన డీవియేషన్ పెట్టుకోకుండా, అంటే అదేదో ఇంకొంచెం పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాడు అంటున్నారు. ప్రమోషన్స్ మీద ఇంకొంచెం దృష్టి పెట్టాలి ఇలాంటి ఆలోచన ఏదో చేస్తున్నాడు అని అంటున్నారు. కానీ కాదు, ఈ లైన్లో పెట్టేయటమే బెటర్. ఓకే, నైస్ సార్. తనకైతే చావాతో ఒక కొనూపిరిలో ఉన్న బాలీవుడ్ మరొకసారి ఊపిరి పోసుకుంది. అంటే బాలీవుడ్లో వరుసగా వాళ్ళు అనుకుని తీసినటువంటి సినిమాలు ఏవి వర్కౌట్ అవ్వలేదు. ఎమర్జెన్సీ నడవలేదు ఈ సంవత్సరం. అలాగే స్కై వార్స్ ఏదో ఒక సినిమా అనుకున్నారు, స్కై ఫోర్స్, అది వర్కౌట్ అవ్వలేదు. సో సోనూ సూద్ చేసినటువంటి సినిమా ఒకటి ఉంది, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఈ సినిమాతో కొంత ఊపిరి పీల్చుకుంది. ఆ ఊపిరి పీల్చుకోవడం వెనకాల మళ్ళీ సౌత్ ఇండియన్ ఐడియాలజీ ఉంది, సౌత్ ఇండియన్ హీరోయిన్ ఉంది అనేది వీళ్ళ తృప్తి. సో నైస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.